హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సబ్జెక్ట్లో ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ చదువుదాం. డ్రా ది ప్రొజెక్షన్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాయింట్స్ ఆన్ ది సేమ్ గ్రౌండ్ లైన్స్ కీపింగ్ ది ప్రొజెక్టర్స్ 15 mm apart. A in the HP and 20 mm behind VP. B 25 mm below the HP and 25 mm behind VP. C 15 mm above the HP and 20 mm in front of VP. D 40 mm below HP and 25 mm in front of VP. ఇది క్వశ్చన్. సో క్వశ్చన్ని శ్రద్ధగా చదవాలి. క్వశ్చన్లోని ఏం కంటెంట్ అడుగుతున్నారో మనము అర్థం చేసుకొని ఒక రఫ్ డ్రాయింగ్ డ్రా చేసుకొని ఆ రఫ్ చూసుకుంటా ఒరిజినల్ డ్రాయింగ్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాలి. ఫస్ట్ రెఫరెన్స్ లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఒక రెఫరెన్స్ లైను ఎక్స్ వై అనేది మన రెఫరెన్స్ లైన్. ఇది నేను పెన్తో డ్రా చేసిన, మీరు మంచిగా పెన్సిల్స్ తోటి డ్రా చేయండి. మంచి ప్రజెంటేషన్ ఇవ్వాలి డ్రాయింగ్ అంటే. ఎక్స్ వై అనేది మన రెఫరెన్స్ లైన్. రెఫరెన్స్ లైన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఏం అడుగుతున్నాడు, ఏ ఇన్ ది హెచ్పి అండ్ 20 mm బిహైండ్ వీపీ. సో 20 mm బిహైండ్ వీపీ. సో 20 mm లెంగ్త్ తీసుకొని ఒక పాయింట్ ప్లాట్ చేసుకొని ఆ పాయింట్ టు రెఫరెన్స్ లైన్ 20 mm ఉండాలి. మీరు చూస్తున్నారు కదా, పాయింట్ టు రెఫరెన్స్ లైన్ 20 mm ఉండాలి. సో లైన్ డ్రా చేసుకొని ఇది మన 20 mm బిహైండ్ వీపీ. ఓకే, రెఫరెన్స్ లైన్ ముందుండేది బిహైండ్ వీపీ. సో ఆ పాయింట్ ఏ టు ఏ డాష్ వచ్చేసి బిహైండ్ వీపీది 20 mm. డైమెన్షన్స్ అనేది షార్ప్ ఎండ్, నేను డ్రా చేస్తున్నట్టు షార్ప్ ఎండ్ ఉండాలి 20 mm. నేను ఎట్లా రాసినానో మీరు కూడా అట్లనే రాయండి. సో మన ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది ఆ సొల్యూషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏమంటున్నానంటే ఏ టు బి 15 mm అపార్ట్ ఉండాలి, 15 mm లెంగ్త్ డిస్టెన్స్లో ఉండాలి. సో 15 mm తీసుకున్నాము. నెక్స్ట్ బి కంప్లీట్ చేసుకోవాలి. బి ఏం అడుగుతున్నాడు, 25 mm బిలో ది హెచ్పి అండ్ 25 mm బిహైండ్ వీపీ. అంటే రెఫరెన్స్ లైన్ నుంచి కిందికి వచ్చేది 25 mm, అది బిలో హెచ్పి. రెఫరెన్స్ లైన్ పైకి వచ్చేది బిహైండ్ వీపీ. సో 25 mm డ్రా చేసుకున్నాం. సో దీని డైమెన్షన్ కూడా ఇట్లా షార్ప్ యారో హెడ్ తోటి డైమెన్షన్ కూడా కంప్లీట్ చేసుకోవాలి. సో ఫస్ట్ పార్ట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది, బిలో హెచ్పి. సో కిందికి వస్తుంది, రెఫరెన్స్ నుంచి కిందికి వచ్చేది బిలో హెచ్పి. సో ఇది ఫస్ట్ రెఫరెన్స్ పైన డ్రా చేసుకుంది బిహైండ్ వీపీ, కిందికి డ్రా చేసుకున్నది బిలో హెచ్పి. సో బి టు బి డాష్ అనేది మనం ప్లాట్ చేసుకున్నాం పాయింట్. దీనికి కూడా డైమెన్షన్ ఇట్లా ఎక్స్టెండ్ చేయాలి షార్ప్ యారో హెడ్స్ తోటి. సో 25 mm డైమెన్షన్స్ కంప్లీట్ చేసుకోవాలి. సో ఇది ప్రొజెక్షన్ ఆఫ్ పాయింట్స్ కాబట్టి పాయింట్స్ డార్క్ ఉండాలి, మిగతా అన్నీ లైట్గా ఉండాలి. ఓకే, సో మీకు క్లారిటీ ఉండడానికి నేను ఇట్లా పెన్నుతో డ్రా చేసిన. నెక్స్ట్ ఈ పాయింట్ నుంచి 15 mm డిస్టెన్స్ తీసుకొని నెక్స్ట్ సి సొల్యూషన్ చూసుకున్నాం. సి ఏమంటున్నాడంటే 15 mm అబౌవ్ హెచ్పి అండ్ 20 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. అంటే రెఫరెన్స్ నుంచి 15 mm, రెఫరెన్స్ నుంచి పైన ప్లాట్ చేసుకుంది 15 mm, రెఫరెన్స్ నుంచి కిందికి డ్రా చేసుకున్నది 20 mm. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటా. సో సి డాష్ అనేది ప్లాట్ చేసుకున్నాం కదా, రెఫరెన్స్ నుంచి పైకి సి డాష్ అనేది 15 mm, కిందికి వచ్చేసి ఇది 20 mm. ఓకే, సో ఇది 20 mm. రెఫరెన్స్ నుంచి పైన 15 mm, రెఫరెన్స్ నుంచి కిందికి 20 mm. సో రెఫరెన్స్ నుంచి పైన ఉన్నది అబౌవ్ హెచ్పి, రెఫరెన్స్ నుంచి కింద ఉన్నది ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ. సో ఏ అయిపోయింది, బి అయిపోయింది, సి అయిపోయింది. నెక్స్ట్ మనము డి డ్రా చేసుకుందాం. డి ఏమంటున్నాడంటే 40 mm బిలో ది హెచ్పి. అంటే రెఫరెన్స్ లైన్ నుంచి కిందికి డ్రా చేసుకోవాలి, బిలో ది హెచ్పి కాబట్టి కిందికి డ్రా చేసుకోవాలి. సో 40 mm, ఆ 40 mmలో 25 mm ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అంటున్నాడు. అంటే ఫస్ట్ 25 mm ప్లాట్ చేసుకోవాలి, రైట్. సో ఇది బిలో హెచ్పి అయినా ఇన్ ఫ్రంట్ ఆఫ్ వీపీ అయినా రెఫరెన్స్ కిందికే వస్తుంది. సో 25 mm ప్లాట్ చేసుకున్నాం. 25 తర్వాత మిగిలింది 15 mm కదా, అది డి టు డి డాష్. సో కిందికి వచ్చేసరికి టోటల్ డైమెన్షన్స్ వచ్చేసి 40 mm. సో ఇట్లా మీరు నీట్గా పెన్సిల్ తోటి డ్రా చేయండి. సో రెఫరెన్స్ లైను తర్వాత ఏ ఆన్సర్, బి, సి అండ్ డి అనేది మనము క్లియర్గా
కన్స్ట్రక్ట్ చేసుకున్నాము. సో మీరు పెన్సిల్స్ తోటి ఓన్లీ పాయింట్సే డార్క్ ఉండాలి, రిమైనింగ్ ఆల్ పారామీటర్స్ అన్నీ, ఆల్ ప్రొజెక్టర్స్ అన్నీ లైట్గా ఉంటే మీకు మంచి మార్క్స్ వస్తాయి.